అమరావతి మీద మళ్ళీ విషం చిమ్మారు జగనన్నయ్య. ఏమంటారు? అమరావతిలో ఈ ప్రస్తుతం కొనసాగుతున్న బిల్డింగ్స్లో కొనసాగుతున్న టెంపరరీ సెక్రటేరియట్, ఆ బిల్డింగ్స్లో కొనసాగుతున్న టెంపరరీ అసెంబ్లీ, దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. బిల్డింగ్స్ టెంపరరీ కాదు, ఆ బిల్డింగ్లో ఉన్న ఆ ఫెసిలిటీ, వీళ్ళు ఉన్నది టెంపరరీ. దానికోసం ఈయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇది ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఎక్కువ అవుతుంది అన్నారు. 5 సంవత్సరాలు గతంలో ఈయన పరిపాలించినప్పుడు ఆ కాంట్రాక్టర్స్ క్యాన్సిల్ చేయకుండా అట్లానే వదిలేసి బిల్డింగ్స్ స్పాయిల్ చేయడం వల్ల ఫండ్ ఎక్కువ అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, అమరావతి అక్కడ అన్ని వేల కోట్లు పెట్టకుండా విజయవాడ గుంటూరు మధ్యలో పెడితే బాగుంటుంది. నంబర్ 3, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెడితే తక్కువ రేట్లో తక్కువ ఖర్చుతో అయిపోయేదే అన్నాడు. నా క్వశ్చన్ అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ రెడ్డి గారికి అమరావతి అక్కడ ఉండాలని కోరుకుంటున్నారా? అంటే మీ స్టాండ్ మారిందా? 3 రాజధానులు లేవా ఇప్పుడు? మరి ఆ రెండింటి మధ్యలో పెట్టమని మాట్లాడటంలో మీనింగ్ ఏంటి? నా నెక్స్ట్ క్వశ్చన్, అమరావతికి కన్స్ట్రక్షన్కి 9,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఎస్టిమేటెడ్ కాస్ట్. అంతెందుకు అవుతుంది? 2,500 పర్ స్క్వేర్ ఫీట్ ఎస్టిమేషన్లో సరిపోతుంది కదా. ఇది వేస్ట్ ఆఫ్ మనీ. ఎంతసేపటి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోవాలా, వీళ్ళకి లంచాలు వస్తూ ఉండాలా అని జగన్ రెడ్డి గారు మాట్లాడారు. ఎస్, దీని మీద ఒక్కసారి ఆలోచిద్దాం. 9,000 ఎస్ఎఫ్టీ అయితే రిషికొండ ప్యాలెస్, జగన్ అన్నయ్య గారి హయాంలో రిషికొండ ప్యాలెస్ కట్టారు. అందులో ఇన్వెస్ట్ చేసింది ఎస్ఎఫ్టీకి 31,677 ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మరి ఇక్కడ అమరావతిలో 9,000 సరిపోతుంది, 9,000 ఎక్కువ, 2,500 సరిపోద్ది అన్నారు. రిషికొండ ప్యాలెస్లో ఎస్ఎఫ్టీకి 31,677 రూపాయలు ఎందుకు పెట్టారు? 2.15 lakh స్క్వేర్ ఫీట్, 680 crores, అంటే ఎస్ఎఫ్టీ 31,677. మరి అది జస్టిఫై అయినప్పుడు అమరావతిలో ఈ 9,000 జస్టిఫై కాదా? ఒకదానికొకటి లింక్ ఉందా మీరు మాట్లాడేది? ఇది ఎలా సాధ్యం? ఎందుకు ఇలా మాట్లాడారు? నెక్స్ట్ పాయింట్, విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఎంపీ ఇంకా 3.5 సంవత్సరాల పదవి ఉండగానే దాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయి ఎన్డీఏ ప్రభుత్వానికి లబ్ధి కలిగే విధంగా అది వదిలేసుకున్నాడు. ఆయన అమ్ముడు పోయాడు. అటువంటి వ్యక్తి చేత మాట్లాడితే అసలు ఎట్లా నమ్ముతామబ్బా? క్రెడిబిలిటీ ఏముంటుంది? ఇప్పుడు మనం ఉన్నాం, వేరే పార్టీ వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడిస్తే మనకు క్రెడిబిలిటీ ఉంది అన్నాడు. ఆత్మ విమర్శ చేసుకోవాలి జగన్ రెడ్డి గారు. వీడియో చూస్తున్న వీక్షకులు కూడా ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. అంటే మొన్నటిదాకా సీన్ కట్ చేస్తే ఒక వీడియో డిస్ప్లే చేస్తే చూడండి, అదే జగన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో విజయసాయి రెడ్డి గారిని పక్కన కౌగలించుకొని, సౌమ్యుడు, మంచి వ్యక్తి, గొప్పవాడు, నాకు అత్యంత సన్నిహితుడు అన్న మాటలు మీరే కదా అన్నయ్య చెప్పారు. మరి ఇప్పుడు ఈరోజు అటువంటి మనిషి మాట్లాడితే క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది, వాల్యూ ఎక్కడ ఉంటుందని మాట్లాడితే ఎందుకు ఈ డిఫరెన్స్, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్? అంటే ఆయన ఇప్పటికీ బీజేపీలో చేరలేదు, ఆయన ఇప్పటికీ తెలుగుదేశంలో చేరలేదు, ఏ పార్టీలో చేరలేదు. మరి ఎందుకు మీరు చేసిన ఈ కామెంట్స్ ఏ విధంగా